సేవ చేయడం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్న మాటే, నీకంటే పరుల గురించి ఆలోచిస్తున్నావు, అంతకంటే దైవత్వం ఉందా? 1700 శ్లోకాలు రాశాక వ్యాస మహర్షి భారతాన్ని పూర్తి చేస్తుంటే, వినాయక బాగా రాశానా అన్నట్టు సరదాగా ఉంటుంది కదా. అంటే ఆయన అన్నట్ట పాపం అసలే స్థూలదేహం, కూర్చుని తాటాకుల మీద కంఠం పెట్టి రాసి ఒళ్ళంతా వసిపోయింది ఆయనకి బాగా భయం. ఏమయ్య బాబు ఏం రాసేవయ్యా, దీనికోసం 1700 శ్లోకాల అన్నదమ్ములు కొట్టుకు చేశారు, ఇందులో ఏముందన్నాడు ఆయన. అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకు తెచ్చారు, మధ్యలో ఆడదాన్ని ఈ సభలోకి లాగారు కూడా, జుట్టించుకుని దీనికోసం 100 శ్లోకాలు. అసలు మీ కవులందరికీ ఇదేనయ్యా, ఏదైనా మొదలు పెడితే ఇంత పొడుగు సాగదీస్తారు, సంక్షిప్తంగా చెప్పలేరు అన్నాడు సరదాకి. వెంటనే వ్యాసులు అన్నారు, అది కాదయ్యా, కలియుగంలో మనుషులకి చెప్పాలంటే 100 శ్లోకాల భారతం ఉండాలి. అది కాదు, ఊరుకో వ్యాస మహర్షి, నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ మొత్తం భారత సారాంశాన్ని 1 శ్లోకంలో చెప్పమన్నాడు. 1 శ్లోకం. వ్యాసుడు దాన్ని సవాలుగా తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? వినేవాడు ఉంటే 1 శ్లోకం అక్కర్లేదయ్యా, సగం శ్లోకం చాలన్నాడు. అది వ్యాసుడు. చేసేవాడు ఉంటే, విని చేసేవాడు ఉంటే 1 శ్లోకం ఎందుకయ్యా, 1/2 శ్లోకం చాలి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి. వినాయక అడిగావు కదా, విను. ఈ భారతం కాదు, ఈ రామాయణం కాదు, ఈ భాగవతం కాదు, 4 వేదాలు కాదు, 6 శాస్త్రాలు కాదు, 108 ఉపనిషత్తులు కాదు, 18 పురాణాలు కాదు, 1,000,000 గ్రంథాలన్నీ కలిపి చెప్పిన సారాంశాన్ని చెబుతున్నా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి. 1,000,000 గ్రంథాలు చెప్పిన విషయాన్నంతటినీ 1/2 శ్లోకంలో చెబుతున్నానయ్యా అని ఆ మాట చెప్పడానికి సగం శ్లోకం తీసుకున్నాడు. ఇంకా అసలు ఏం చెప్పలా. మరి ఏం ప్రతిజ్ఞ చేశాడైనా? ఆయన శ్లోకంలో చెప్పబోయా అంటే సగం శ్లోకంలో చెప్తా అన్నాడు. మరి సగం శ్లోకం ఎప్పుడు సగం ఉండకూడదుగా, పూర్తిగా ఉండాలి. 2 పాదాలు ఉండాలి, 4 పాదాలు లెక్క ఉండాలి కదా. 2 పాదాలు చెప్పాడు. ఏం చెప్పాడు? శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి అని 1 పాదంలో చెప్పాడు, సగం శ్లోకంలో చెబుతా అని చెప్పాడు. ఏం చెప్పాల? యదుక్తం గ్రంథకోటిభికి. 1,000,000 గ్రంథాలు చెప్పిందంతా చెబుతాను, ఏం చెప్పాల? ఇంకా సగం శ్లోకం ఉంది, 2 పాదాలు. ఇప్పుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. ఎంత సులభమైందండి. ఇతరులకు ఉపకారం చేయి, అది పుణ్యం. ఇతరుల్ని పీడించకు, అది పాపం. ఇదండి జరుగుతున్నది. పరపీడనం అంటే ఏమిటండి? పరపీడన ఈ రకంగా సాగుతుంటే, పరోపకారం లేకుండానే ఉంటే, మనం గొళ్ళ మీద గుళ్ళు, గోపురాల మీద గోపురాలు కట్టుకుంటే ఉపయోగం ఏమిటి? మనుషులు సుఖంగా లేరు కదా, ఆలోచించవద్దా? మొత్తం ఇన్ని శ్లోకాలు రాసిన వ్యాసుడు చెప్పింది ఏమిటంటే, ఏమీ లేదయ్యా, రామాయణం భారతం అన్నీ ఒక్కటేనయ్యా, ఇతరులను ఎవరిని పీడించకండి, ఇతరులకు వీలైతే ఉపకారం చేయండి, కనీసం అపకారం చేయకండి. అపకారం చేయకుండా ఉండలేమా? ఉపకారం చేయకపోతే వేరే విషయం అమ్మా. ఇది మనం నేర్చుకోవాలి బాగా.